అందరూ బాగున్నారా? ఏదైనా ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, గొప్ప దేవుడా, ఘనమైన దేవుడా, మీకు వందనాలు. మీ దయా, మీ ప్రేమ, మీ కనికరాన్ని బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా క్షేమకర్మగా నీ కాపుదలలో భద్రపరిచి బలపరిచిన మా తండ్రి, మీకు వందనాలు. మే నెలలో 3వ ఆదివారము నుంచి 4వ ఆదివారపు దిన వరకు నీ కాపుదలలో భద్రపరిచి 4వ ఆదివారపు ఆరాధన దినమందు నీ పాద సన్నిధులు మేమందరము కూడి ఆరాధించగలిగిన ధన్యతను మీరు ఇస్తున్నందులకే నా తండ్రి, మీకు వందనాలు. ఈ ఆరాధన కార్యక్రమాన్ని మీ హస్తానికి, మీ చిత్తానికి సమర్పణ చేస్తున్నాం. మీరే తండ్రిగా, కుమారుడుగా, పరిశుద్ధాత్ముడుగా, త్రిత్వదేవుడుగా మీరు ఉండి ఆరాధన కార్యక్రమాన్ని మాకు ఆశీర్వాదకరముగా, మాకు దీవెనకరముగా, మీకు మహిమకరముగా, మాకు జయకరముగా జరిగించుమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. శుభాకర శుద్ధాకర విశోధవందనం నా బాణ భూమి సార్వోనాచవందనం శుభాకర శుద్ధాకర విశోధవందనం యెహోవా శ్రేష్ఠ జనక నీకునే తాయో ప్రాణుతి మహోన్నతు నా దివ్యుడగన మహిమ సంస్తుతి శుభాకర శుద్ధాకర విశుద్ధవందనం విమోచక పిత్రాత్మజుండ విజయమంగళం సమస్త సృష్టి సాధనాంబ సౌవ్యమంగళం శుభాకర శుద్ధాకర విశోధవందనం వరాత్మా పిత పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వారా ప్రాధుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రాధుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకర శుద్ధాకర విశోధవందనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం 11వ కీర్తన పాడుకుందాం. విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప విజయ సంస్తుతులు నీకు జయమేల బించు నీకు విశ్వమంతట సర్వదీక్ష ప్రజల వలన నీచమైన ప్రణుతులు సిద్ధించు నీకు విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప విజయ సంస్తుతులు నీకు నేడు మా పనులెల్లాను దీవించుము నిండుగా వార్ధిల్లు ను చూడవచ్చిన వారికి బహుశుభకరంబుగను డునటులా కీడు బాపుచుమెలను సమకూడజేసిన నీకే కీర్తి విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప విజయ సంస్తుతులు నీకు ఆటలాడుకున్న నీ నామమున
టల్పాడుకున్నాను, నాటకంబులు కాటుకున్నను, నాట్యమాడుచు మొరియుచున్నను, కూటములను జరుపుకున్నను, నీటిగను నీకేను కీర్తి విజయ సంస్తుతులేని ప్రేమ స్వరూప విజయ సంస్తుతులు నీకు. పరలోకమునకి దేవానికే ధర నీయందున కీర్తి, నరుల హృదయములందు కీర్తి, పరమదూతలందు కీర్తి, జరుగు కార్యములందు కీర్తి, జరుగని పనులందు కీర్తి విజయ సంస్తుతులే నీకు. ప్రేమ స్వరూప విజయ సంస్తుతులు నీకు. దేవునికి స్తోత్రం. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో 77వ కీర్తన పాడుకుందాం. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగానే హృదయమానందముతో నిండును, నీ సముఖమున ముఖము చూచు వాసము చేసి నప్పుడేట్లుండును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. నీ నామస్వర మాధుర్యంబు నా నాలుక పాంజాలాదు, మానసము వార్నింబానే రదు జ్ఞాన శక్తి కనుగొన జాలదు. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. విరిగిన మతి కాశావివే, వినయులకానందమివే, దొరలి పడిన నేతుదువివే, దొరకు వాడవు వీవే. వెదకిన యేసుని తలపే నాకు ఎంతో హాయి ప్రభు, యేసుని తలపే నాకు ఎంతో హాయి. నిన్ను గల్గిన వారి మాట ఎన్నాలేవు, జీవాయు కలమున్ నిన్ను ప్రేమతో చూచు వారికి నీదు ప్రేమ ఏమియు తెలయును. యేసు నీ తలపే నాకు ఎంతో హాయి ప్రభు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. యేసు మా సంతోషము నీవే, ఈవే మా బహుమతివై యుందువు బాసురంబుగా, మా మహిమవై బరుగుచుండుము నిత్యము వరకు. యేసు నీ తలపే నాకు ఎంతో ఎంతో హాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రభును గౌరవించిన నిమిత్తం అందరూ లేచి నిలబడండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్ముడుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రతిష్ఠిత అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందులకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతును కూడా కోర్చున్నానికి అనేక స్తుతులు.
నీవు కలగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సుసంతుడితో పాటు మేము నీకు నమస్కరించుచున్నాము. ఆరాధన పొడుగున నీకు కీర్తి కలుగునట్లు ఇక్కడి విషయము దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రిలారా, ప్రభునందు ప్రిలారా, మనము అతి పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వారాధనలు ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయన అబద్ధకునిగా చేయవారు మౌదుము. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. మన పాపములు ఒప్పుకుందాం. అందరూ మోకరించి నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడు దేవా, మేము ఆ జనమును బట్టి నైజమును బట్టి పాపులమై ఉన్నాము. తలంపులను బట్టి చూపును బట్టి పాపులమై ఉన్నాము. వినుటను బట్టి మాటను బట్టి పాపులమై ఉన్నాము. ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపులమై ఉన్నాము. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము, మమ్మల్ని క్షమించుమని నీ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రిలారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరి అన్ని పాపములు క్షమించుచున్నాడు. శిక్షించడానికి ఇష్టపడుడు, మన పాపములను జ్ఞాపకము చేసుకొనడు. అట్టి తండ్రిని నిత్యము స్తుతించదము. ఓ తండ్రి, నీవు పరిశుద్ధుడు అయినందున పాపులను అసహించుకుని వస్తుంది, కానీ అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకు అనేక వందనములు. ఆమేన్. సంఘము కూర్చునవచ్చును. తండ్రి మన పాపములు క్షమించిన విశ్వాసముతో దేవ సంస్కృతి కీర్తన 6, 7, 8 చరణాలు పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగు యెహోవా స్తుతి చేయవే మనసా. దేవ సంస్తుతి చేయు మాన జీవమాయే యెహోవా దేవుని పావనానా మమను తింబుమా. నాయంతరంగము లోవసించు నో సమస్తమం పామరులమని ప్రక్షపకార ప్రతిఫలంబులు పంపలేదు. భూమి కన్నా ఆకాశంబునా ఏతుండు దైవా ప్రేమ భక్త జనులయందునా. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. పడమటికి తూర్పెంతు ఎడము పాపములకు మనకు నంద ఎడము కలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును. దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును. దేవుండు ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా.
శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనసా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రభు వాక్యాన్ని గౌరవించిన నిమిత్తం అందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తండ్రి అయిన దేవుని తలంచుకొనుచు పాత నిబంధన గ్రంథము నుండి కీర్తనలు 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేము కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించునను ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైండుదువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రులు ఎదుట నువ్వు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రభు వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరిచి ఫలింపు చేయనుగాక. ఆమేన్. యెహోవా నా మొరలాలించెను, తన మహాదయను నన్ను గానించెను. ఆహార్నిశలది నాహీనుడగున దుహాయనేడి ధ్వని గ్రహించి మనిపెను. యెహోవా నా మొర లాలించెను, తన మహాదయను నన్ను గానించెను. దేవునికి స్తోత్రం. కుమారుడైన తండ్రిని తలంచుకొని సువార్తలోని పాఠము యోహాను సువార్త 10వ అధ్యాయం 7 నుంచి కొన్ని వచనాలు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారము నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారై ఉన్నారు. గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయిచుండను. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడు జీతగాడే గనుక గొర్రెలను గూర్చి లక్ష్యము చేయక పారిపో. నేను గొర్రెలకు మంచి కాపరిని. ప్రభు వాక్యాన్ని హృదయాల్లో భద్రపరిచి ఫలము చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా యేసుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ తండ్రిని తలంచుకొనుచు పత్రికలోని పాఠము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాటలాడినను ప్రేమ లేని వాడునైతే మ్రోగుడు కంచును గనగనలాడు తాళమునయుందును. ప్రవచించు కృపవారము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటికీ ఓర్చును. ప్రభువాక్యాన్ని మధ్యాలో భద్రపరిచి ఫలమిచ్చాను గాక. వందనములు మీకు, శుభవందనములు మీ
ఆనందముతో కూడిన నా హృదయ వందనములు మీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు మీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు మీకు. వాక్యం ఇచ్చిన తండ్రికి స్తుతి ప్రార్థన. త్రియేకుని దేవా, భూమి ఆకాశముల కంటెను వెండి బంగారముల కంటెను గొప్ప దానముగుని గ్రంథమును మాకు దయచేసిన కాబట్టి నీకు అనేక స్తోత్రములను. స్వయముగా మాకు చెప్పవలసిన మాటలన్నీ ఈ పుస్తకములు ఇమిడిచినావు గనుక నీకు మా వందనములు. ఆమేన్. మన విశ్వాసం ఒప్పుకుందాం. అందరూ విశ్వాస ప్రమాణము చెప్పవలెను. దేవుడు ఆది అంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వము ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతములకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సిమురానిపై వేసుకుని మరణమౌట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజజీవస్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందనిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకై మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి 7 ఏండ్ల శ్రమ కలుగుననియు తరువాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగేద్దములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుదురనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడుననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అని పేర్లు గల సైన్యములను ఏర్పరచుకుననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోననియు క్రీస్తు అతనిని నరకములో పడవేననియు నమ్ముచున్నాను. అటు తరువాత ఆయన అందరుకును తీర్పు దించుననియు అవిశ్వాసులను నరకములోనికి వేననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగముగుననియు క్రీస్తు ప్రభువు పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశములనే దైవ గ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్య జీవమును గలవని నమ్ముచున్నాను. ఈ సమయమందు అమ్మగారు మనకు దేవుని వాక్యం అందిస్తారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాము. ఇక రెండవదిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము
25 నుంచి 28 వచనాలు చదువుదాం. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను. నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి గనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించినని చెప్పి వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. దేవునికి మహిమ కలుగును గాక. మొదటిది షీనారు అనే పై వస్త్రము, రెండవది చినిగిన దుప్పటి. రెండవది ఏంటమ్మా? చినిగిన దుప్పటి. బిడలారా, మనము గమనించవలసిందైతే రెండవదిగా మనలో చినిగిన దుప్పట్లు ఉంటే పడేయాలి. అంటే మీ ఇంట్లో చిరిగిపోయిన దుప్పట్లు ఉంటే పడేయమని కాదు నేను చెప్పేది. దేవునికి స్తోత్రం. చిరిగిన దుప్పటి లాంటి బిడలార స్థితి అంటే ఇక్కడ ముందు మనం చరిత్రలోనికి వెళ్ళాలి. సౌలు బిడలారా, దేవుడు చెప్పిన పని, దేవుడు చెయ్యమన్నది సౌలు గారు చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పింది చెయ్యలేదు గనుక దేవుడు బిడలారా, చినిగిన దుప్పటి అంటే ఏంటంటే దేవుని మాటకు లోబడకపోవడము అని అర్థమట. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు సౌలు లోబడలేదు గనుక అతని యొక్క రాజ్యాన్ని, దేవుడు ఎంతో ప్రేమించి నచ్చి మెచ్చిన రాజ్యాన్ని మరి ఒకరికి, దావీదుకు దేవుడు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. సౌలుతో దేవుడు ఏం చెప్పాడు? 15వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. మొదటి సమూయేలు గ్రంథం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యులకు అధిపతికి యెహోవా సెలక్షన్ చేయమనగా అమాలేకీయులు సెలవిచ్చున్నాడు. అదేమనగా సెలవిచ్చిన అమాలేకీయులు ఇశ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా పాడు చేసి అమాలేకీయులను నిర్మూలన చేయమని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, బిడలారా, ఇదిగో ఆ దినమున సౌలు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, నీకు దేవుడు చెప్పమంది ఏంటంటే, అమాలేకీయులు ఇశ్రాయేలీలు చేసినది నా జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుంచి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారికి వచ్చిరు కదరా. కాబట్టి వారు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయుము. దేవునికి స్తోత్రం. హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, ప్రతి ఒక్కరిని నీవు చంపే. ఆ దేశంలో అమాలేకీయులన్న వారిని ఎవరిని, వారి యొక్క అమాలేకీయులకు సంబంధించిన పశువులు కానీ ఏమి నువ్వు ఉంచొద్దు. ఓ సౌలా, నేను ఇశ్రాయేలు మీద రాజుగా, అధిపతిగా నిర్ణయించాను కనుక నువ్వు వెళ్ళి, ఇక్కడ చెబుతున్న మాట ఏంటంటే, నీవు వెళ్ళి అమాలేకీయులను చంపేసే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బిడలారా, ఇక్కడ దేవాది దేవుడు అమాలేకీయులలో ఉన్న సమస్తమైన వాటిని కూడా దేవుడు చంపేమని చెప్పాడు. దేవునికి స్తోత్రం.
ఈ అమాలేకీయులైన వారు ఎవరు అంటే వీళ్ళందరూ కూడా అబ్రహాముకు దేవుడిచ్చిన సంతానములో వారే. ఎన్ని గుంపుల జనాంగాన్ని దేవుడు అబ్రహాముకి తన వంశంగా ఇస్తానన్నాడంటే 9 గుంపులైన వారిని. మనం చూసినట్లయితే బిడలార ఆదికాండములో 9 జనాంగములైన వారిని నేను నీకు సంతానముగా నేను నీకు ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అందులో ఈ అమాలేకీయులు కూడా ఉన్నారు. అయితే వీరు మరి చరిత్ర చాలా ఉంది. దేవునికి విరుద్ధమయ్యారు కనుక విడిచిపెట్టేశాడు. బిడలారా, ఇప్పుడు ఈ అమాలేకీయులైన వారిని దేవాది దేవుడు అంటున్నాడు, సౌలా నిన్ను ఇశ్రాయేలు జనాంగం మీద రాజుగా చేశాను గనుక వారే ఈ ఇశ్రాయేలు మిగిలిన జనాంగములైన వారిని హింసించారు గనక నువ్వు రాజు గనుక నీకు అధికారం ఇచ్చాను గనుక నువ్వు వెళ్ళి అమాలేకీయులని చంపేసే. వాళ్ళ ఎద్దులనే కానీ పశువులనే కానీ పసి పిల్లలను కూడా నువ్వు దయ చూపించొద్దు, చంపేమన్నాడు. ఎవరు చెప్పారు ఈ మాట? అమ్మా, సమూయేలు చెప్పాడా దేవుడు చెప్పాడా? దేవుడే చెప్పాడు. దేవుడు చెప్పింది చెయ్యాలా వద్దా? మరి సౌలు గారు ఏం చేశారు చూడండి, 15వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి. దేవుడు చెప్పిన మాట చెయ్యకుండా దేవుడు జయమిచ్చాడనే సంతోషంతో అక్కడ ఒక శిల చేసేసి అన్ని పనులు చేసేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుడు సమూయేలుని పంపించి అక్కడ ఒక మాట చెప్పమన్నాడు. మనం మొదటిగా 15వ అధ్యాయం 25-28 వరకు చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన వెళ్ళిపోతూ ఉంటే శపించి చెప్పాడు, నువ్వు దేవుడు వద్దు అన్నది నువ్వు చేసావు. దేవుడు అన్నాడు, అందులోది ఏమీ నీవు అందరినీ నిర్దాక్షిణ్యంగా చంపే, పసిబిడ్డలతో సహా పశువులతో సహా చంపేసి నువ్వు నేను చెప్పింది చేసుకురా అని చెప్పాడు. దేవుడు చెప్పింది చేయాలా చేయకూడదా? చేయాలి. కానీ ఈయన ఏం చేశాడంటే అందరినీ చంపేసి అందులో శ్రేష్టమైనవి అంటే కొంచెం బాగా ఆరోగ్యంగా బలంగా ఉన్న పశువులన్నిటినీ ఏరి తెచ్చుకున్నాడట. తెచ్చుకొని ఈ దేవునికి బలివ్వడానికే కదా అనేసి బలిద్దాంలేని తెచ్చుకున్నాడట. దేవునికి స్తోత్రం. ఈయన చేసేది మంచి పని కోసం తెచ్చాడా చెడ్డ పని కోసం తెచ్చాడమ్మా? దేవునికి బలివ్వడానికే తెచ్చాడు. మరి మంచి పని కోసం తెచ్చాడా చెడ్డ పని కోసం తెచ్చాడా? కానీ అది ఇష్టమైందా కాదా దేవునికి? కాదు. దేవుడు వద్దు అన్నది అక్కడ ఒక మాట అన్నాడు. అక్కడ ఆజ్ఞను మీరి ఏం మీరాడట? దేవుని మాట ఆజ్ఞ. దేవుని మాట ఏమిటి చెప్పండి? ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఇప్పుడు వద్దు అన్నది దేవుడు తెచ్చుకోవద్దు అన్నది తెచ్చుకున్నాడు కనుక ఆ పశువులలో ఆ దేశంలో ఉన్న శ్రేష్టమైన అమాలేకీయులు పెంచుకున్న ఆ శ్రేష్టమైన వాటిలో బాగా ఉన్న పశువులను ఈ యొక్క సౌలు ఇశ్రాయేలు దేశానికి తెచ్చుకోవడం ద్వారా దేవుడు కబురు పంపి చెప్తున్నాడు, సౌలు నాకు చాలా బాధ కలిగించాడు, నేను ఎందుకు అతన్ని రాజు చేశానా అని. అలాగే మన విషయాల్లో కూడా ఎప్పుడైనా దేవుడు బాధపడ్డాడా? ఈ మనిషిని ఎందుకు పుట్టించానురా బాబు అని ఎప్పుడైనా బాధపడ్డాడేమో ఆలోచించావా? బాధపడే ఉంటాడు కదమ్మా. మరి దేవుడు వద్దన్నవి మనం ఎన్ని చేసి ఉంటామో? చేసామా లేదా? మన అమ్మా నాన్నలు అయితే చచ్చిపోతున్నారని, ఇలాంటి వాళ్ళు పుట్టినా మాకు చచ్చిపోయినా సరిపోను, మీరు పుట్టకుండా ఉంటే బాగుండేది అని అంటారు. కానీ మన యేసయ్య కూడా అలాగే ఎప్పుడైనా బాధపడి ఉంటాడు కదా. నేను వద్దన్నవి ఈ పిల్ల చేస్తుంది, నేను వద్దన్న ఈ అబ్బాయి చేస్తున్నాడు, నా మాట వీళ్ళ వింటలేదు అని యేసయ్య బాధపడే ఉంటాడంటారా ఉండరంటారా? ఎన్నిసార్లు ఉంటాడో అమ్మా. మరే ఈ సౌలు వద్దన్నది దేవుడు వద్దన్నది సౌలు చేయడం ద్వారా బిడలారా ఈ యొక్క రాజుగారి దగ్గరికి వచ్చి ఈ పరమ భక్తులైన వారు చెప్పినప్పుడే బిడలారా ఈయన ఏం చేస్తున్నాడంటే ఆయన చెప్పి వెళ్ళిపోతుంటే ఆయన దుప్పటి పట్టుకొని లాగితే ఏమైందంటండి? దుప్పటి చిరిగిపోయిందట. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యా అలా అనొద్దు, నా దేశాన్ని కొలకప్ చెప్పినాను రాజుగా దించేయొద్దు అయ్యా, నేను దీనికి ఏదో ఒక సొల్యూషన్ చెప్పు నాకు, అంతేగాని దీన్ని ఇచ్చేయొద్దు అని బ్రతుములాడుతున్నాడు. ఎవరిని? ప్రవక్తని. దేవునికి స్తోత్రం. ప్రవక్త ఆల్రెడీ దేవాది దేవుని దగ్గర బ్రతులాడేశాడు. దేవునికి స్తోత్రం.
సమూయేలు గారు ఆల్రెడీ బ్రతులాడాడు, కానీ దేవుడు ఏమాత్రం ఆయనకి రెప్పలయ్యి ఇవ్వలేదట. దేవునికి స్తోత్రం. బిడలారా, ఎప్పుడైతే దేవుడు వద్దు అన్న పశువులు తెచ్చుకున్నాడో, మనము గమనించినట్లయితే 15వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చదువుదాం. 19వ వచనము, నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివనెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే దేవునికి, అంటే దేవుని ఆజ్ఞ మీరుతున్న వాళ్ళందరూ కూడా ఎవరికి కీడు చేస్తున్నారంటండి? గట్టిగా చెప్పాలి. మనం చేస్తున్నామంటారా? ఈ చిరిగిపోయిన దుప్పట్లు మనలో ఉన్నాయంటారా లేదంటారు? ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాయంటారా లేదంటారా? మన ఇల్లు అంటే ఇదే, మన ఇంట్లో మన దేహం అనే ఇంట్లో ఈ దుప్పట్లు ఉన్నాయంటారా లేదంటారా? చిరిగిపోయిన దుప్పటి ఉంటే బిడ్డలారా పడేస్తాం, పనికిరాదు కదా అని. బిడ్డలారా, ఈ చిరిగిపోయిన దుప్పటి కానీ బిడ్డలారా నీ శరీరములో, నీ హృదయములో దేవుడికి విరోధంగా కానీ నీవు దేవుడు వద్దన్న పనులు చేస్తూ ఆయన ఆజ్ఞని మీరితే నువ్వు దేవునికి కీడు చేస్తున్నట్లే. దేవునికి స్తోత్రం. వెంటనే దేవుడు అన్నాడు, బిడ్డలారా అతని రాజ్యాన్ని వేరొకరికి అప్పగించేమన్నాడు. దేవునికి స్తోత్రం. మరి మనము దేవుని 22వ వచనం కూడా చదువుదాం. 22వ వచనం త్వరగా చదివేయండి. అందుకు సమూయేలు వారు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు ఆజ్ఞని గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు, ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. దేవునికి స్తోత్రం. దేవునికి ఇష్టమైంది ఏంటంటే అండి, ఆయన ఆజ్ఞను నెరవేర్చడం, ఆయన మాట. మరి ఆయన మాట ఎంతమంది ఇక్కడ వింటున్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. నేను యేసయ్య చెప్పిన మాట, అబద్ధాలు ఆడకూడదు, తోలు తీసేస్తాడు యేసయ్య. దేవుని ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పాటిస్తున్నారా మీరు? దేవుని మాట వింటున్నారా? ఎత్తేస్తున్నారు చేతులు. అసలు 10 ఆజ్ఞలు అంటే ఏంటో కూడా తెలియదు చాలామందికి ఇక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని మాట, దేవుని ఆజ్ఞలు పాటించిన వారే దేవునికి ఆయాసమును కెడును కల్పించేవారు ఉన్నారు. మరి మనము దేవుని మాట వింటున్నామా? కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనం. స్పీడ్గా వెళ్ళిపోండి బాబు, స్పీడ్గా వెళ్ళిపోండి. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 44వ వచనం. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. ఎవరైతే దేవునికి భయపడతారో వారంట దేవుని మాట వినగానే ఏమవుతారంటండి? వారు దేవునికి విరోధుల విధేయులగుదురు. యెహోషువ గ్రంథం యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనము. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు. ఎవరైతే దేవుని మాటలు విశ్వాసముంచి ఆయన ఆజ్ఞలు, ఆయన మాటలు నెరవేరుస్తారో వారే ఎవరంటండి? నిత్య జీవం గలవాడు, పరలోకానికి వారసులు అవుతారట. దేవునికి మహిమ కలుగును గాక. కుమారునికి విధేయులు కాని వారు జీవమును చూడగాని దేవుని యొక్క ఉగ్రతను వాని మీద నిలిచి ఉండును. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు పరలోకంకి వెళ్తారట. విధేయత లేని వారు ఆయన ఉగ్రతను చూస్తారు. ఆలోచించుకో. ఇప్పుడు సౌలు దేవుని యొక్క ఉగ్రతను చూస్తున్నాడా, ప్రేమను చూశాడా? ఒకప్పుడు ప్రేమను చూశాడు, కానీ ఇప్పుడు ఏం చూస్తున్నాడు? మనం కూడా ఈ చిరిగిపోయిన దుప్పట్లాంటి దుప్పట్లో, విధేయత లేని దుప్పట్లు మనం కలిగి ఉంటే మన పరిస్థితి కూడా అంతే. బిడలారా, యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. యోహాను సువార్త ఆయన తల్లి పరిచారకులు చూసి ఏమంటుందంటే, ఆయన మీతో చెప్పినది
దేవునికి స్తోత్రం. బైబిల్ మిషన్ యొక్క మూలవాక్యం కూడా ఆయన మీతో చెప్పినది మనం దేవుడు చెప్పినది చేస్తే అంతకంతకు దీవించబడతాం. బిడలారా, ఇందాక మీరు అందరూ కూడా అమ్మ మేము దేవుడు చెప్తున్నట్టు చేస్తున్నామంటున్నారు. అసలు దేవుని ఆజ్ఞల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయంటే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. అందులో మొదటి ఆజ్ఞ ఏంటి? నీ దేవుడని యెహోవాను నేను తప్ప నీకు వేరొక్క దేవుడు ఉండకూడదు. రెండోది ఏంటి? ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే భూమి కింద ఉన్న నీళ్ళ ఎందుకు ఏ ప్రతిమకు నీవు నమస్కారము అబద్ధం ఆడకుండా. ఈ 2 ఆజ్ఞలు ఎంతమంది నెరవేరుస్తున్నారో చేతులెత్తండి. ఈ 2 ఆజ్ఞలే మీ హృదయాలకే తెలియాలి. నేను చెప్పింది ఏంటంటే నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు అంటే యేసు ప్రభువే దేవుడు. యేసు ప్రభుని తప్ప ఇంకా ఎవరిని మనము గట్టిగా చెప్పాలి. గౌరీపట్నం వెళ్తున్నారా? ఇప్పుడు తెలిసిపోయింది మీకు. నేను దాన్ని విపులంగా చెప్పక్కర్లేదు. మరి అదేంటంటే విగ్రహారాధన. మరియమ్మ గారు బిడలారా దేవుని యొక్క తల్లి, అవునా? బిడలారా, కానీ మనం ఏం చేస్తున్నాం? ప్రభువు నెలస్గా ఆరాధిస్తున్నాం. అమ్మను కూడా ఇక్కడ అదే అన్నారు. అది మరి విగ్రహారాధన కదా అన్నారు. దేవుని వలె బిడలారా ఏ ప్రతిమకు నమస్కారం చేసినా మా అయ్యగారు ఎక్కువగా చెప్తుంటారు, ప్రభువే ఎక్కువ. దేవదాసయ్య గారు స్త్రీని ముట్టని పరమ భక్తులే, కానీ ప్రభువు తర్వాతే. చాలామంది వెళతారు, మట్టి తెచ్చుకుంటారు, అది తెచ్చుకుంటారు, ఇది తెచ్చుకుంటారు. ఇవన్నీ ఏంటవి? దేవునికి స్తోత్రం. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆ విగ్రహారాధనది. బిడలారా, నీవు దేవుని ఆజ్ఞకు లోబడి విధేయులవుతే నిత్య జీవము, ఒక విధేయత లేకపోతే నిత్య ఉగ్రత. దేవునికి స్తోత్రం. దేవుడు వద్దు అన్నాడు, తెచ్చుకోవద్దు అన్నాడు. కానీ సౌలు వెళ్ళి బిడలారా అందులో శ్రేష్టమైన జంతువులు మట్టికే తెచ్చుకున్నాడు, కానీ దేవుడు వాటిని ఊరుకోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడలారా, యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 10వ వచనము. నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గైకొని ఎల్లా నా ప్రేమ యందు మీరు నిలిచి, అంటే మనం దేవుని ఆజ్ఞలు నెరవేరిస్తే మనము దేవుని యొక్క ప్రేమ యందు నిలిచి ఉంటామట. దేవునికి స్తోత్రం. మనం ఏ ప్రతిమకు నమస్కారం చేయకూడదు. ఆకాశానికి కానీ, భూమికి కానీ, గడపకు కానీ, పశువులకు కానీ, జంతువులకు కానీ, ఇవన్నిటికీ బిడ్డలారా నమస్కారములు చేస్తూ ఉంటారు. మరి ఇవన్నీ చేస్తుంటే ఏం చేస్తున్నట్టు నువ్వు ఆలోచించుకో. దేవుని ఆజ్ఞను మీరుతున్నట్టే కదా. దేవుని ఆజ్ఞను మీరే వారందరూ ఉగ్రత చూస్తారు, వారిలో దేవుని ప్రేమ ఉండదు. ఎవరైతే దేవుని ఆజ్ఞలు నెరవేరుస్తారో వారిలో దేవుని ప్రేమ ఉంటుంది, వారు అంతకంతకు దీవించబడతారు. బిడలారా, దేవుని మాట వినని వారు సౌలు ఏంటి, బిడలారా లోతు భార్య ఏంటి, యోనా ఏంటి, వీరందరూ దేవుని ఆజ్ఞను మీరారు, దేవుని ఉగ్రతకు బలైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడలారా, అవిధేయత అనే దుప్పటి నీలో ఉందేమో ఆలోచించు. ఆ అవిధేయత అనే దుప్పటి, ఆ చినిగిన దుప్పటి, అవిధేయత అనే చినిగిన దుప్పటి నీలో ఉంటే నువ్వు పడే. దేవునికి స్తోత్రం. మనలో ఏముండకూడదు అమ్మ? ఇప్పుడు అవిధేయత అనే చినిగిన దుప్పటి మనలో ఉండకూడదు. మొదటి దుప్పటి ఏంటి? షీనారు అనే పై వస్త్రము. రెండవది ఏంటండి? అవిధేయత అనే చినిగిన దుప్పటి. ఇందులో కూడా ఈ దుప్పటి ఉన్న మనం దేవుని యొక్క ఉగ్రతకు గురి అవుతాం. మూడవదిగా చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. దావీదు జనులు
అమ్మా అదిగో నీ దృష్టికి ఏది మంచిదో నీవు అతనికి చేయనట్లు నీ శత్రువులని చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పెను. దినము వచ్చినదని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండానే అతని పై వస్త్రపు చెంగును కోసెను. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు ఎవరు? దావీదు ఎవరు? సౌలు గారి యొక్క అల్లుడు గారు ఎవరు చెప్పండి? దావీదు గారు. దేవునికి స్తోత్రం. మాంగారేమో సౌలు గారు, దావీదు గారేమో అల్లుడు గారు. అల్లుడు గారంటే బిడ్డలారా, మాంగారికి విపరీతమైన కోపం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? సౌలు గారికేమో 1000, దావీదు గారికేమో 10,000 జయాలు అని కొట్టినందుకు వచ్చేసిందంట ఆయనకి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ఈ కోపం వచ్చిందో సౌలు ఎక్కడికి వెళ్ళినా దేవుడు జయమిస్తూ దీవిస్తున్నాడో ఈయనలో ఒకలాంటి దావీదు మీదకి ప్రజలు ప్రేమ పెంచుకోవడంతో ఒకలాంటి ఈయనకి అసూయ ద్వేషము వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ దుప్పటి పేరు అసూయ ద్వేషం అనే దుప్పటి. దేవునికి స్తోత్రం. ఈ అసూయ ద్వేషం అనేది వచ్చి సౌలే దావీదును చంపడానికి తరుముతున్నాడు. ఎక్కడా నిలవనివ్వట్లేదు. బిడ్డలారా, ఒకరోజు దేవాది దేవుడు దావీదు చేతికి సౌలును అప్పగించాడు. సౌలు దావీదును తరుముతున్నాడు, కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? దావీదు చేతికి సౌలును అప్పగించాడు. తోటి సైనికులు అన్నారు, రాజా దావీదా, ఇన్ని దినాల నుంచి నిన్ను నిలబడి నీళ్లు తాగనివ్వకుండా, కంటి నిండగా నిద్రపోనివ్వకుండా నిన్ను చంపుతానని కథం దొక్కి తిరుగుతూ ఉన్నాడు. దేవుడు నీ చేతికి నీ శత్రువుని అప్పగించేశాడు. ఎలా చంపితే అడిగే దిక్కు లేదు, ఎందుకంటే ఒంటరిగా ఉన్నాడు. అక్కడ ఒంటరిగా అతడు కాలకృత్యం తీర్చుకుంటూ ఉన్నాడు కనుక వెళ్ళి చంపేమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అన్నాడో వెళ్ళి దావీదు గారు, అమ్మబ్బలే దొరికావురా మామ అనుకొని వెళ్ళాడా? చెప్పండి అమ్మా, వెళ్ళాడా? వెళ్ళాడు. కానీ ఏం చేశాడు? చంపకుండా అతని వెనకాల అతని యొక్క వస్త్రమును, పై వస్త్రాన్ని కోసి వచ్చేశాడు. దేవునికి స్తోత్రం. బిడలారా, ఎప్పుడైతే కోయబడిందో ఇప్పుడు సౌలు చూసుకున్నాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 16-18 వచనాలు కూడా. దావీదుతో ఇట్లా, నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చెప్పగా విడిచినందుకు ఈ దినమున నా అపకారానికి నీవు ఉపకారము చేసిన వాడివైతివి కనుక నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి గనుక నీవు నాకంటే నీవు నీతి పరుడవు. దేవునికి స్తోత్రం. బిడలారా, ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు ఎప్పుడైతే మాంగారు దొరికాడో చంపేశాడమ్మా, చంపకుండా వెళ్ళి వెనకాల దుప్పట కోసి వచ్చేసాడంట, ఆయన చెంగును పై వస్త్రాన్ని కోసి. ఎప్పుడైతే కోసాడోనట, సౌలులో ఉన్న అసూయ, ద్వేషము, గర్వము కూడా అప్పుడే చినిగిపోయిందట. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైపోయిందంటమ్మా? అసూయ, ద్వేషము, గర్వము. బిడలారా, ఇవన్నీ కూడా సౌలులో అప్పుడే చిరిగిపోయాయట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని అంటున్నాడు, ఓ దావీదా, నా అల్లుడా, మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను సుమా. అక్కడ నా అల్లుడా, దేవుడు నీ చేతికి నన్ను అప్పగించినా నువ్వు నన్ను చంపకుండా నువ్వు విడిచిపెట్టావే, నీ నీతిమంతుల లక్షణానికి హ్యాట్స్ ఆఫ్ అయ్యా. నువ్వే నాకంటే గొప్ప నీతిమంతుడవు. నాలో ఉన్న గర్వము, అసూయ, ద్వేషమంతా
పోయింది ఈ రోజుతో అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. అమ్మా, ఈనాడు మన జీవితాల్లో కూడా, నీ జీవితంలో కూడా ఒకవేళ అసూయ, ద్వేషము, గర్వము అనే దుప్పటి మనలో ఉంటే ఆ దుప్పటి ఇవాళ చినిగిపోవాలి. దేవునికి స్తోత్రం. ఒకడు హెచ్చుగా ఉంటే ఓర్వలేకపోవడము, ఒకడు మంచిగా ఉంటే ఓర్వలేకపోవడము, ఒకడు బాగా ఉంటే ఓర్వలేకపోవడము, ఒకడు పచ్చగా ఉంటే ఓర్వలేకపోవడము, ఇట్లాంటి అసూయ, ద్వేషము, ఒకరిని చూసి ద్వేషించుకోవడం, ఒకడు బాగుపడిపోతున్నాడంటే కడుపుపోవడం, ఇట్లాంటి మానవుల్లో లేవా అండి? చెప్పరేంటమ్మా? బాగా ఉంటాయి కదా మానవులకి ఎన్ని లక్షణాలు. బిడ్డలారా, అసూయ, ద్వేషము, పగ, గర్వము ఇట్లాంటివి ఏమున్నాయి సరే ఈనాడు మనలో చిరిగిపోతే మన జీవితాలు కూడా సౌలు వలె అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఇవాళే అతని యొక్క దుప్పటిని ఎలా అయితే ఈ దావీదు గారు చీల్చినప్పుడు అతనిలో ఉన్న అసూయ, ద్వేషము, పగ, గర్వాలు ఎలా అయితే చిరిగిపోయాయో మన జీవితాల్లో కూడా అసూయ, ద్వేషము, పగలు ఈ దినాన దుప్పటి మనలో నుంచి వెళ్ళిపోవాలి. దేవునికి మనకి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఒకవేళ అవకాశం వచ్చినా సరే అవకాశాన్ని ఏం చేశాడు? ఆయన విడిచి పెట్టేశాడు. భలే దొరికవరా మామ అనుకొని చంపేశాడా? చంపలే. బిడ్లారా, ఇక్కడ గమనించినట్లయితే ఈనాడు మనలో కూడా అలాంటి కొయ్యబడిన దుప్పట్లు మనలో ఏమైనా ఉంటే ఇవాళ అసూయ, ద్వేషం అనే దుప్పట్లు మనలోంచి తీసి వేసాడు. మొదటి దుప్పటి ఏంటి? షేనారు అనే పై వస్త్రము. బిడ్డలారా, రెండవది అవిధేయత అనే దుప్పటి. 3 చిరిగిన దుప్పటలు. బిడ్డలారా, మీరు మొదటి దాని యొక్క దుప్పటి పేరు ఏమిటంటే బిడ్డలారా నేత్రాస్ అనే దుప్పటలు. దేవునికి స్తోత్రం. ఇక 4వదిగా చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వచనం చదువుకుందాము. అంతటా వాడు బట్టను పారవేసి దిక్కున లేచి యేసు యొద్దకు వచ్చెను. యేసు నేను నీకేమి చేయగోరుచున్నానని. దేవునికి అంతటా వాడు దిక్కున లేచి, అంతటా వాడు బట్టను పారవేసి, దుప్పటి పారవేసి దిక్కున లేచి. దేవునికి స్తోత్రం. 46 నుంచి చదువుదా. 46 వచనం చదువునానా. వారు ఎరికో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను ఎరికో నుండి బయలుదేరి వచ్చుండగా తీమాయి కుమారుడు బర్తమయి అను ఒక గుడ్డి భిక్షకుడు త్రోవ ప్రక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడని యేసు అని వారు విని దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించమని కేకలు వేయి మొదలు పెట్టెను. ఓరకుండమని జనులు వారిని గద్దించిరి గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణించమని మరి ఎక్కువగా కేకలు వేసిన. అప్పుడు యేసు నిలిచి వాని పిలువుడని చెప్పగా వాడు ఆ గుడ్డి వాడిని పిలిచెను. ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచునంచున్నాడని లెమ్మని వారితో చెప్పెను. అంతటా వాడు బట్టను పారవేసి, దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు? మీనా యేసయ్య అలా వెళ్తున్నాడు, ఓ గుడ్డివాడు పక్కన కూర్చుని ఉన్నాడు. బిడ్లారా, అతనికి చూపు లేదు. బిడ్లారా, యేసయ్య ఎప్పుడైతే బిడ్లారు వెళ్తున్నాడని చెప్పారో ఆ సందడంతా విని, ఏంటయ్యా చెవులంటే కళ్ళంటే చూడలేదు కానీ చెవులంటే వినబడుతున్నాయి. ఆ హడావిడంతా విని, ఏంటి బాబు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరైనా వచ్చారా రాజుగారు కానీ ఏంటంటే, కాదయ్యా నజరేయుడని యేసు ఇట్లా వెళుతున్నారు, ఆయనతో పాటు ఆయన శిష్యులు ఉన్నారు, ఆయనతో పాటు బహుజనులు ఉన్నారు అని చెప్పారు. అలాగా అని బిడ్డలారా, కళ్ళతో ఆయన చూడలేదు కానీ ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి ఈయన విన్నాడు. విని ఏం చేశాడంటే, ఓ దావీదు కుమారుడు యేసు నన్ను కరుణించయ్యా అని కేకలేస్తున్నారు. ఆ వెనకాల వస్తున్న వాళ్ళు, రే నోర్బి, ఇప్పుడు నిన్ను కరుణించడానికి ఆయన అక్కడి నుంచి వస్తాడు జనాభాలోంచి, మూసుకో కూర్చో అని చెప్పి తిడుతున్నారు. అయినా వాళ్ళ మాటలు విన్నాడమ్మా ఈయన? చెప్పండి అమ్మా, వినలేదు. వినకుండా దావీదు కుమారుడవో యేసుని మరి ఎంత బిగ్గరగా
మరింత గొంతుకు పెంచుకున్నాడట. మరింత గొంతుకు పెంచి మరింత బిగ్గరగా కేకలు వేశాను. వెంటనే దేవుడు ప్రభువారు ఆగారు. ఆగి, ఏ నాయనా నీకేం కావాలి అని అడిగాడు. దేవునికి స్తోత్రం. ఇదైనా ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకుందాం, ముగింపు ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. మహాకృప కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. మే నెలలో 4వ ఆదివారములో నడిపించావు. ఈ ఆదివారం మొదలుకొని 5వ ఆదివారం వరకు నీ రాకడ పర్యంతము నీ కాపుదలలో మీరు భద్రపరచండి. విశ్రాంతి నాని పరిశుద్ధముగా ఆచరించమని వాక్య గ్రంథములో సెలవిచ్చావు. నీ బిడ్డలు ఆటంకముగా ఉన్నప్పటికీ ఎవరి గృహాల్లో వారు నాయన నీ పాద సన్నిధిలో వారి ఆరాధనలో పాలు పొందారు. అందును బట్టి మీకు వందనాలు. ఆరాధనలో పాలు పొందుడు ద్వారా పరిశుద్ధ గ్రంథములో ఉన్న దీవెనలు, ధన్యతలు, ఆశీర్వాదములు నీ బిడ్డలకు దయచే. నీ బిడ్డల కుటుంబాలను బలపరచు, కుటుంబాలు స్థిరపరచు, కుటుంబాలు అభివృద్ధిపరచు, కుటుంబములో నూతన కార్యములు జరిగించండి. శరీరములో ఉన్న వ్యాధులు, బాధలు, బలహీనతలు నీకు తెలుసు నాయన. నిన్ను స్వతపరిచి యెహోవా నేనే అన్నావు. క్రొవ్విన దూడల వలె గొంతులు వేసే ఆరోగ్యమును, లేడి పిల్ల వలె గొంతులు వేసే కార్యములు వారి జీవితంలో జరిగించండి. అతడు చేరుదందు సఫలమగునట్లుగా ప్రతి కార్యములో నూరంతల సఫలత ఇచ్చాను. ప్రతి ప్రయాణములు తోడుగా ఉండండి. వారి మనస్సులో ఉన్న కోరికలు నెరవేర్చండి. నీ బలమైన సన్నిధి దూతలను తోడుగా ఉంచండి. ఇంతవరకు ఎవరికి కరోనా వైరస్ దరి చేరనీయకుండా కాపాడు. ఇక ఎవరి దరి చేరనీయకుండా నీ గొప్ప కాపుదలలో భద్రపరచండి. ఎవరైతే కరోనా వైరస్తో బాధించబడుతున్నారో, ప్రపంచంలో లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడి భయంకరముగా బాధించబడుతూ చనిపోతున్నారు నాయన. కృప చూపించండి, కనికరించండి, క్షమించండి. నీ గాయపడిన స్తము నుంచి మీ రక్త ప్రభావమును పంపించి ఆ కరోనా వైరస్ను సంపూర్ణముగా పెరిగివేయండి. నీ ఉగ్రతను మా మీద నుంచి, భూమి మీద నుంచి సంపూర్ణముగా తొలగించండి. త్వరలో లాక్డౌన్ ఎత్తివేయబడినట్లు మేమందరము మందిరములలో బహిరంగముగా కూడుకొని నిన్ను గొప్పగా ఆరాధించి స్తుతించే గొప్ప భాగ్యాన్ని మయలరుకు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో వినయముతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలు తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవే. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జాయము, అపవాది క్రియలకు లాయము. ప్రభేసు రక్తమునకు జాయము, అపవాది క్రియలకు లాయము. ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మిక నామమున దీవెన, కాపుదల, స్వతత, రక్షణ, రాకడ, ధన్యత, ఆదివారపు ఆరాధన దీవెనలు మీ ఎల్లరికి మెండుగా, నిండుగా, నూరంతులుగా కలుగును గాక. ఆమేన్. యేసు రక్తమే జాయము, సెలువు రక్తమే జాయము, కలువ రక్తమే జాయము. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. బలో క్రీస్తు మహారాజుకి జై, బలో క్రీస్తు మహారాజుకి జై, రాజుల రాజుకి జై, ప్రభువుల ప్రభువుకి జై, పరిశుద్ధాత్మ తండ్రికి జై, బలో క్రీస్తు మహారాజుకి జై. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను, మీ ఉద్యోగ వ్యాపారములను సమస్తమును దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.